ఈరోజు ఈ వీడియోలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ అనేవి చూస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో కొంత కవర్ చేసాం. ఆ రిమైనింగ్ పార్ట్ ఈరోజు చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమైనా అవసరం అనుకుంటే కామెంట్స్లో చెప్పండి, వాటిపైన వీడియో చేద్దాం. సో నార్మల్గా పాయిజనస్ స్నేక్స్ని ఐడెంటిఫై చేయడం లేదంటే నాన్ పాయిజనస్ స్నేక్స్ని మనం సపరేట్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో కొన్ని రకాలైనటువంటి బేసిక్స్ తోటి చూసాం. సో ఏవి పాయిజనస్, ఏ నాన్ పాయిజనస్, వాటి యొక్క ఫ్యాంగ్స్ తోటి కానీ లేదంటే సింబల్స్ తోటి కానీ లేదా టైల్ వరకు చూసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చేసరికి జనరల్గా మనం చూస్తే హెడ్ రీజన్ ట్రయాంగులర్ ఉంటే స్మాల్ స్కేల్స్ ఆర్ ప్రెజెంట్ ఆఫ్ ది హెడ్. సపోజ్ హెడ్ ట్రయాంగులర్ ఉండి చిన్న చిన్న స్కేల్స్ హెడ్ పైన ఉంటే ఇట్ మే బి వైపర్. వైపర్ ఈజ్ ఎ వివిపారస్. సో స్నేక్ వైపర్స్ ఏవైతే వివిపారస్కి చెప్తే వైపర్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో పిట్ అంటే లోరియల్ పిట్ ఉంటుంది. లోరియల్ పిట్ ఏదైతే ఉందో ఐకి నాస్ట్రిల్కి మిడిల్లో వస్తుంది. ఆ లోరియల్ పిట్ అనేది ఎర్మోరిసెప్టార్గా ఉంటుంది అనమాట. ఆ లోరియల్ పిట్ ఉంటే ఆ లోరియల్ పిట్ కలిగి ఉన్నటువంటి స్నేక్స్ని మనం ఏమనొచ్చు అంటే పిట్ వైపర్స్ అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, దట్ ఈజ్ యాన్సిస్ట్రోడాన్ అంట. సో సెకండ్, లోరియల్ పిట్ ఆబ్సెంట్ అయితే మనం చూడొచ్చు రస్సెల్స్ వైపర్. సో ఇండియాస్ లార్జెస్ట్ పిట్లెస్ వైపర్గా దీన్ని చెప్తారు రస్సెల్స్ వైపర్ని. సో అప్పర్ సర్ఫేస్ షోస్ 3 rows ఆఫ్ లార్జ్ డైమండ్ షేప్డ్ రింగ్స్. సో మనం రస్సెల్స్ వైపర్ హెడ్ ట్రయాంగులర్ ఉండి దానిపైన 3 డైమండ్ షేప్డ్ రింగ్స్ ఉంటే పర్టికులర్లీ ఇట్ ఈస్ ఏ రస్సెల్స్ వైపర్. సో చూడటానికి చైన్ లేకుండా చైన్ వైపర్ అంటే ఇట్ మేక్స్ ఏ లౌడ్ హిస్సింగ్ సౌండ్ వెన్ అటాక్డ్. కరిచేటప్పుడు కానీ లేదంటే మనల్ని అటాక్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా సౌండ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. హిస్సింగ్ సౌండ్స్ అంటాం వాటిని. సో మోస్ట్ వైలెంట్ స్నేక్గా మనం చూసుకోవచ్చు. దెన్ షీల్డ్స్ అంటే హెడ్ పైన ఉన్నటువంటి చిన్న చిన్న కర్పూరాలు లాంటివి చూస్తే షీల్డ్స్ ఉన్నాయి. ఇఫ్ ద హెడ్ ఈస్ కవర్డ్ బై షీల్డ్స్ దెన్ ద షీల్డ్స్ ఆన్ ది అప్పర్ జా అండ్ లోవర్ జా. సో అప్పర్ జాకి లోవర్ జాకి షీల్డ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది పాయిజనస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎగ్జామిన్ చేయాలి. సో ఇఫ్ ద థర్డ్ సూప్రా లేబియల్ టచెస్ ద నాస్ట్రిల్ అండ్ ఐ. సో థర్డ్ సూప్రా లేబియల్ లేబియల్ ఏవైతున్నాయో లేబియల్ టచెస్ ద నాస్ట్రిల్ అండ్ ఐ దెన్ ఇట్ ఈస్ కోబ్రా. ఖచ్చితంగా అట్లా ఉంటే కోబ్రాగా చెప్తున్నాం. చూడండి, థర్డ్ సూప్రా లేబియల్ టచెస్ ద నాస్ట్రిల్ అండ్ ఐ, రెండింటి బేస్లో కూడా సూప్రా లేబియల్ టచ్ అయినట్లయితే వీ కెన్ సే దట్ ఈస్ కోబ్రా. కోబ్రా ఈజ్ ఐడెంటిఫైడ్ బై ది కోరల్ స్నేక్ ఆర్ హుడ్ని బేస్ చేసుకుని. మనకు తెలుసు హుడ్ అనేది ఇలా ఉంటే ఆ హుడ్ని బేస్ చేసుకుని మనం కోబ్రాగా చెప్తుంటాం. అట్ ద సేమ్ టైం డైలేషన్ ఆఫ్ ద నెక్, మనం ఆ హుడ్ రావడానికి రీజన్ నెక్ రీజన్ డైలేట్ అవ్వడం వల్ల వచ్చేటువంటిది హుడ్ రీజన్. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఏరియాలో సపోర్టింగ్గా ఉండేటువంటివి రిప్స్ అనమాట. సో స్నేక్ రిప్స్ ఏవైతే హుడ్కి సపోర్ట్ ఇస్తూ హుడ్ అనేది అండ్ పర్టికులర్ నెక్ రీజన్ డైలేట్ అయితే ఫామ్ అయ్యేటువంటిది. దాన్ని బట్టి మనం కోబ్రాగా చెప్పొచ్చు. సో నాజా బేసిక్గా నాజా ఇండియన్ కోబ్రా. స్పెక్టకల్ మార్క్ ఆన్ ది హుడ్. సో హుడ్ పైన మనందరికీ తెలిసిన ఆవుపాము ఏదైతుందో దానిపైన స్పెక్టకల్ సింబల్ ఉంటుంది. సో నాజా ఇండియన్ కోబ్రాగా చెప్తుంటాం. ఓఫియోఫాగస్ వన్ మోర్ పాయిజనస్ స్నేక్. సో ఆల్సో కాల్డ్ యాజ్ కింగ్ కోబ్రా. మనం చెప్పడానికి కోబ్రాస్లో ఇది కింగ్ కోబ్రాగా చెప్తారు. ఎందుకని చెప్తాను చూడండి. సో బేసికలీ ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్, అందుకని బ్లాక్ కోబ్రా అని అంటారు. ఫీడ్స్ ఆన్ ది స్నేక్స్. ఓఫియో అంటే స్నేక్స్ అని, స్టడీ ఆఫ్ స్నేక్స్ అయితే ఓఫియాలజీ అంటే. ఓఫియోఫాగస్ మీన్స్ ఈటింగ్ ఆఫ్ స్నేక్స్. సో స్నేక్స్ తినడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. అందుకని దీన్ని ఓఫియోఫాగస్గా చెప్తాం. ఓఫియోఫాగస్ అన్నా అని రకరకాలైనటువంటి స్పీసీస్ వేరేగా ఉంటుంది. సో ఇట్ ఫీడ్స్ ఆన్ ది స్నేక్స్ పైన డిపెండ్ అయితే తింటూ ఉంటుంది. వెరీ పాయిజనస్ ఇది కూడా. దెన్ బుంగారస్. సో బుంగారస్ సీలియస్ అనేటువంటి స్నేక్ ఈజ్ కామన్ ట్రైట్ అని చెప్తారు. డోర్సల్ సర్ఫేస్ ఈజ్ బ్రౌనిష్ బ్లాక్. సో బ్లూయిష్ కానీ డోర్సల్ సర్ఫేస్ బ్రౌనిష్ బ్లాక్గా ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ బుంగారస్. ద పాయిజన్ ఈజ్ 3 times virulent టు దట్ ఆఫ్ కోబ్రా. కోబ్రా కంటే 3 times పాయిజనస్ స్నేక్ బుంగారస్ అనమాట. సో ఇవి బేసిక్గా మనం పాయిజనస్ స్నేక్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కానీ వాటి మార్క్స్ని కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.